దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగం చేసుకునుము. సద్వినియోగం చేసుకోమని మనకు లభించే అవకాశాలు సరిగ్గా వాడుకోమని పౌలు చెబుతున్నాడు. అంటే దేవుని సంతోషపెట్టి ఆయన చిత్తాన్ని జరిగించే అవకాశాలను జారవిడవద్దని అతడు హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, ఒకసారి చేయి జారితే మళ్ళీ అదే అవకాశం తిరిగి రాదు. వేరే అవకాశం రావచ్చు. తన సమయాన్ని ఎలా వెచ్చిస్తున్నానని బుద్ధిమంతుడు ఆలోచిస్తాడు. సమయం దేవుడు మనకిచ్చిన వరం. దాన్ని మనం వ్యర్థం చేసుకోకూడదు. ఈ దినాన్ని మనం వివేకవంతంగా వాడుతున్నామా? ఈ జీవిత కాలంలో మనకి ఇవ్వబడిన సమయాన్ని గూర్చి దేవుడు ఒక రోజున లెక్క అడుగుతాడు. దినములు చెడ్డవి గనుక అంటే ఈ లోకంలో మానవునికి దినాలు ఎలా ఉన్నాయంటే దుఃఖము బాధతో నిండి ఉన్నాయి. ముఖ్యంగా పౌలు కాలంలో క్రైస్తవులు చాలామంది సరసాలలో బందీలు అయ్యారు. అనేక మంది చంపబడ్డారు. కాబట్టి అవకాశం చేజారక ముందే క్రైస్తవులాగా అవకాశాలు